మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజముగా మనము క్రీస్తుతో కూడా ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టమంటున్నాడు. కనుక మనం నిజంగా దేవుని మీద ఆధారపడి దేవునితో ఉంటూ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్దాం. ఆమేన్.